హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. సో ఇక్కడైతే లేపాక్షి టెంపుల్కి అండ్ ఇషా ఫౌండేషన్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాము. నేనైతే ఇదే ఫస్ట్ వెళ్ళడం లేపాక్షి టెంపుల్కి. సో నైస్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పచ్చు. సో ఇంక ఇది కూడా సడన్గా ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. 10 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ డైరెక్ట్గా లేపాక్షి టెంపుల్కి వెళ్ళాము. అండ్ దెన్ ఈవినింగ్ అయితే ఇషా ఫౌండేషన్కి రీచ్ అయిపోయాము. సో నేను బ్లాగ్లో అన్ని డీటెయిల్స్ ఇంక్లూడ్ చేస్తాను. సో అంత మిస్ కాకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ విషయానికి వస్తే మొత్తం హైవేలోనే వెళ్ళాం మేమైతే. సో మనకి కొత్త హైవే పడింది కదా, చెన్నై హైవే అని చెప్పి. సో అక్కడ హైవే ఎక్కితే నెక్స్ట్ మనం నంది హిల్స్కి టర్న్ అవుతాం కదా మెయిన్ రోడ్ నుంచి. అక్కడ వరకు ఫుల్ హైవేనే ఉంది. తర్వాత ఇంకా అనంతపూర్ హైవే ఉంటుంది కదా, అనంతపూర్ హైదరాబాద్ హైవే, ఇంకా ఆ రూట్లో వెళ్ళాలన్నమాట. సో రూట్ అయితే నాకైతే అంత టఫ్ అనిపించలేదు. సో మేము అనుకున్న టైం కంటే ఇంకా ఫాస్ట్గానే రీచ్ అయిపోయాము. అండ్ దెన్ ఫైనల్గా ఇక్కడ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఆ రోజైతే కొంచెం కాదు, చాలా సన్నీగానే ఉనింది, హాట్గా ఉనింది. బట్ టెంపుల్లో ఎందుకో నాకైతే అంత హాట్ అనిపించట్లేదు. సో నేను అనుకున్న ఈ వేడికి కరెక్ట్గా ఆఫ్టర్నూన్ వచ్చాము, అసలు ఎక్కువసేపు ఉండలేమేమో అనుకున్నాను. బట్ చాలా టైం స్పెండ్ చేసా అక్కడే నేను. ఎందుకో మరి తెలియదు నాకు, అంటే కూలింగ్గా ఉనిందనమాట కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో మాత్రము. ఫైనల్గా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయ్యాక నాకు అర్థం కాలేదు ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా ఎట్లా వెళ్ళాలా అని చెప్పి. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మేము ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వలేదు, లైక్ బ్యాక్ సైడ్ అలా ఎంటర్ అయినట్టున్నాం టెంపుల్లో. సో దట్ మేము అలా చూసుకుంటూ ఉన్నాము. సో ఎట్టయితే అట్టయితే వన్ సైడ్ అయితే ఇలా వెళ్తూ ఉన్నాము. ఆగ్నేయంలో వంటగది ఎవరికంటే గుడి కట్టేటప్పుడు వర్కర్స్ అంతా దాంట్లోనే భోజనం చేసేవాళ్ళు. ఒకనాడు భోజనానికని శిల్పులంతా వస్తే లోపల వాళ్ళ అమ్మ వంట చేస్తాం, శిల్పుల తల్లి వీళ్ళంతా పోయి ఆమె కడతారేమో వంట అయిందా. ఆమె చెప్తాది కాసేపు బయట కూర్చోపోండి, వంట అయ్యాక నేను పిలుస్తానంటే వర్కర్స్ అంతా బయట కూర్చొని వంట కావాలంటే 2-3 గంటలు పడుతుంది, అందాక మనం ఎందుకు కూర్చొని టైం వేస్ట్ చేయాలా అని వాళ్ళు ఎదురుగా కొంచెం కొండితే ఇట్లా నాగలి ఇలా చెక్కేసినారు. వితిన్ 3 hours లో చెక్కేసారు. ఆమె వంట అయ్యే లోపల బయటకు వచ్చి చూసి ఆమె ఆశ్చర్యపడుతుంది, ఇంత తొందరగా ఎట్లా చేసినారా బావిలో అని. ఆశ్చర్యపట్టే మనం దృష్టి అంటాం చూడండి. ఆవిడ కంటి దృష్టికి విగ్రహం 3 చోట్ల పగిలింది. అదే సామెత కూడా చెప్తారు కదా, నరుల దృష్టికి నరాయణ పోతుంది. నేను ఆమె కంటి దృష్టికి సిమెంట్ వేసినారు ఇక్కడ నీళ్ళు పోకుండా ఈ సైడ్. ఇదే మాది ఆ పక్కన కూడా పగిలింది. పగిలిన దాన్ని పూజ చేయకూడదని అప్పుడే రాజు కాసిపోయి ఆ లింగం తీసుకొచ్చి అప్పుడే ప్రతిష్ఠ చేశారు. అప్పుడే అంటే 1538లో
ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇంకా పూజలు చేస్తాం. ఈశ్వరుని ఎదురుగా నంది ఉండాలి కదా అని లింగం ఎదురుగా పెద్ద కొండ ఉంటాడు, నంది చేసినాడు, గార్డెన్ లో ఉంది. మళ్ళీ మీరు పోయేటప్పుడు అది చూస్తారు. అది నెంబర్ 1 ఇండియాలో. 16 అడుగులు ఉంటుంది హైట్, 27 అడుగులు పొడవు ఉంటుంది, ఏక్సిల ఇందులో. సెకండ్ తంజావూరు తమిళనాడులో, థర్డ్ చాముండి హిల్స్ మైసూర్లో, ఫోర్త్ బెంగళూరు పెట్టారు. దీస్ ద నెంబర్ 1. అలా ఇంకా వీళ్ళు 7 లక్కమ్మ గారు అంటారు సార్ మనం ఆంధ్ర వాళ్ళు. కొన్ని ఏరియాలో కర్ణాటక వాళ్ళు అయితే సప్తమాతృకే అంటారు. షీజ్ నేమ్ బ్రాహ్మణి, వైష్ణవి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, మహేశ్వరి, పరమేశ్వరి. ప్రతి ఒక్క ఊర్లో పూజలు చేస్తారు. పార్వతీదేవి డిఫరెంట్ ఫార్మ్స్ అవుతారు. ఇక్కడ స్టోరీ విన్నారు కదా, సో నేను ఇంకొంచెం డీటెయిల్గా చెప్తున్నా. సో ఎందుకంటే నాయిస్ ఉన్నింది కదా, సో అర్థం కాని వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా. సో ఇక్కడ ఇద్దరు ఆఫ్టర్నూన్ ఆకలికి ఇంటికి వచ్చారు. సో ఈ లింగం ఎదురుగానే మనకి ఒక రూమ్స్ ఉంటాయి, అది వాళ్ళ కిచెన్ అంట. సో అక్కడ వాళ్ళమ్మ ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసరికి, సో ఆ టైంని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఒక రాయిని అలా లింగంగా చేసేసారంట. వాళ్ళమ్మ వచ్చి చూసి షాక్ అయిపోయి దిష్టి పెట్టేసరికి 2 సైడ్స్ క్రాక్స్ పడ్డాయి. దానికి పరిష్కారంగా ఒక లింగం పెట్టి ఎదురుగా నందిని పెట్టారు. సో ఇంకా అదే స్టోరీ. సో ఇంకా అది అయిపోయాక ఇదే మెయిన్ టెంపుల్. సో ఇక్కడికైతే ఎంటర్ అయ్యాము 1 సైడ్ నుండి. సో మనకి ఇక్కడ మెయిన్ చూడాల్సింది హ్యాంగింగ్ పిల్లరు. సో ఈ పిల్లర్ ఏంటంటే మనకి కిందనంతా గ్యాప్ ఉంటుంది. సో మెయిన్ హెడ్ అని చెప్పచ్చు టెంపుల్కి. సో ఇది కానీ పడిపోతే సో టెంపుల్ అంతా కూలిపోతుంది. సో అందుకే హెడ్ అని చెప్పచ్చు. సో నైస్ అనిపించింది. అందరు టెస్ట్ చేస్తున్నారు ఓనీస్ పెట్టి అటు సైడ్కి ఇటు సైడ్కి. సో టీవీస్లో అంతా చూసి ఫోన్స్లో చూసి డైరెక్ట్గా కొంచెం బాగుంది చూడ్డానికి. అసలు ఎలా నేను ఆలోచిస్తున్నా. ఇంకా ఇలా దర్శనానికి వెళ్ళి దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము. ఇంకా లోపలే మనకు అన్ని అమ్మవార్లు దేవుళ్ళు అన్నీ ఉంటారు. సో అన్నీ దర్శనం చేసుకొని ఇలా అవుట్ సైడ్ వచ్చి కూర్చున్నాక ఎంత కూలింగ్ ఉందంటే అంత కూలింగ్ ఉంది. మేబీ ఆ స్టోన్స్ అలా ఉన్నాయేమో నాకు తెలియట్లేదు. సో చాలా కూలింగ్ ఉంది. ఇంకా అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, సుష్మిత, లోహిత, తేజ, మంకిల్లాగా. సో ఎక్కడికి పోయినా మీరు వదలరా అనుకున్న, చూడు ఎలా అరుస్తుందో చూసి. అండ్ ఇక్కడ సీతమ్మ వారి పాదాలు కూడా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. నా ఫీట్ ఒక 5 సరిపోతుందేమో, 5 or 4 అంత పెద్దగా ఉంది. టెంపుల్లో మనకి సీతమ్మ వారి పాదాలు కూడా ఉన్నాయి. సో బిహైండ్ దట్ స్టోరీ ఏంటంటే రావణుడు సీతమ్మ దేవిని తీసుకెళ్లేటప్పుడు జటాయు అడ్డుకునిందంట. సో రావణుడు 2 రెక్కల్ని నరికేశాడు. అప్పుడు గిలిగిల కొట్టుకుంటూ ఉంటే సీతమ్మదేవి రామునికి జాడ తెలియాలని చెప్పి ఇలా పాదం మోపిందంట. అండ్ ఇక్కడ దీనికి నేమ్ లేపాక్షి అని ఎందుకు వచ్చిందంటే, సో ఆ పక్షిని చూసి రాముడు లేపక్షి అని అంటూ ఉంటే సో ఇంకా నేము లేపాక్షిగా టర్న్ అయ్యింది. సో ఇంకా టెంపుల్లో అంతా చూసుకున్నాక ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో మనకి టెంపుల్ ఆపోజిట్లోనే మెయిన్ రోడ్లో ఇలా నందీశ్వరుడు ఉంటారు. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్, మన ప్రపంచంలో అన్నిట్లోకి పెద్దది ఈ నందీశ్వరుడు. సో ఎంత నీట్గా చెక్కారంటే ఎవ్రీథింగ్ చాలా బాగుంది చూడ్డానికి. సో ఇంకా ఆఫ్టర్నూన్ పైనే దాటేసింది. ఆల్మోస్ట్ ఒక 3 o'clock అలా అయిపోయింది, ఆర్ఎల్స్ 2:30 అలా అయ్యింది. ఇంకా ఆ టైంకి లంచ్ చేయడానికి ఆపామన్నమాట. ఫుల్ వెజ్ రెస్టారెంట్. సో క్రౌడ్ కూడా చాలా ఫుల్గానే ఉన్నారు. బాగుంది రెస్టారెంట్ అయితే, కానీ ఫుడ్ అయితే యావరేజ్. కాస్ట్లు హెవీ ఉన్నాయి, ఫుడ్ యావరేజ్ అని అయితే చెప్పచ్చు. సో ఇలా స్పేషియస్గా కిడ్స్ ఉంటే ఆడుకోవడానికి ఎంత బాగుంది. నేనేదో పెద్ద అక్కడ అందరు ఎక్కువ థాలీ తీసుకుంటుంటే నేను అది ట్రై చేద్దామని తీసుకున్నా. బట్ నాకైతే అసలు ఏమంత నచ్చలేదు. అది థాలీ తినడం తక్కువ, ఫ్రైడ్ రైస్ తిన్నాను ఎక్కువ. సో ఇంకా లంచ్ చేసుకున్నాక ఇషాకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.